అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. దీనిలో ఇంతకుముందు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. జీవిత రేఖ గురించి తెలుసుకుందాం. జీవిత రేఖ లైఫ్ లైన్ అంటారు. ఈ రెండు రేఖలు తీసేద్దాం. జీవిత రేఖ ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ వరకు నిదానంగా తిన్నగా ఏ ఆటంకాలు లేకుండా వచ్చినట్టుగా ఉంటే అది 100 సంవత్సరాలు. కానీ ఈ విధంగా ఉన్నట్టుగా ఉంటే అతనికి జీవితంలో ఎటువంటి లోటుపాట్లు రావు, ఎక్కడ ఆటంకాలు లేవు. కాబట్టి ఇదే జీవిత రేఖకి ఊర్ధ్వ రేఖలు ఈ విధంగా కూడా ఉంటాయి కొంతమంది. ఇది అభివృద్ధి రేఖలు. ఇంకా బాగుంటుంది అతని జీవితంలో, లైఫ్ లాంగ్ కూడా ఏ ఆటంకాలు లేకుండా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఉన్నట్టు ఉంటే జీవిత రేఖలు ఎన్నో విధాలుగా రకరకాలుగా ఉంటాయి. ఇదే జీవిత రేఖ. ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ ఈ విధంగా చంద్రస్థానంలో ఒక రేఖ వెళ్తుంది. ఇక్కడ వరకు హ్యాపీగా జీవితం ఉంటుంది. ఇక్కడి నుంచి మట్టుగా ఈ చంద్రస్థానంలోకి వెళ్ళింది కాబట్టి ఆ జాతకునికి కొంచెం నిరాశ, నిస్పృహ, మతి స్థిమితం లేకపోవడం ఇలాంటివన్నీ ఉంటుంటాయి అన్నమాట. ఏ రోజు ఈవేళ ఏదో పని చేయాలనుకుంటే రేపు చేద్దాంలే అని ఆ పనులు ఎగవేయడం ఇలాంటివి ఉంటాయి. మనోవ్యాధి గురవుతారనమాట. అటువంటి జాతకులు మనసు చంచలంగా ఉంటుంది. చంద్రస్థానంలోకి వెళ్ళింది ఒక భాగం కాబట్టి జీవిత రేఖ నుంచి మనసు చంచలంగా ఉంటుంది. కానీ జీవితం మట్టుగా 100 సంవత్సరాలే ఉంటుంది. ఇక్కడి నుంచేమో ఒక 50-55 సంవత్సరాల తర్వాత నుంచి 60 అనుకోండి, 60 సంవత్సరాల తర్వాత నుంచి అతను మతి స్థిమితం ఉండదు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏది ఉన్నా మట్టుగా మనసు చంచలంగా ఉంటుంది. అది ఈ విధంగా ఉంటే గుర్తుంచుకోండి. ఇంకొక రేఖ ఇలాగ బయలుదేరి ఇక్కడ ఇడిపోయి ఇక్కడి నుంచి ఇలాగ వస్తుంది మళ్ళీ. ఇది కూడా జీవిత రేఖే. అక్కడ వరకు వచ్చిన తర్వాత అక్కడ ఏదో అతని జీవితంలో ఒక ఆటంకం జరుగుతుంది. అంటే యాక్సిడెంట్లుగా ఏదో జరుగుతుంది, ఏదో ప్రమాదం జరగవచ్చు. అక్కడ ఇంకా మరి మిగతా జీవితం ఉండదు బహుశా. ఏదైనా దేవుడికి అనుకరించి అతని పూర్వజన్మ సుకృతం ఏవో పుణ్యఫలాలు ఈ జన్మలో చేసుకుని పుణ్యాలను బట్టి గడవ ముఖాల అనుకూలించితే, దైవ సంకల్పం ఉన్నట్టుగా ఉంటే ఇక్కడ ఒక రేఖ ఉంటుంది. అదే రేఖ తిన్నగా ఇలా ఉంటుంది. లేదా దీన్ని ఎల్డింగ్ చేసినట్టు ఇలా ఒకటేనే ఉంటుంది కలిసి. ప్రమాదం అయితే జరుగుతుంది, కానీ మిగతా జీవితం కూడా ఏదో ఒక విధంగా గడుపుతాడు. ఏదో కాలో చెయ్యో ఏదో ఇరగడం లేకపోతే ఏటో అవుతుంది, కానీ మొత్తం జీవితం మట్టుగా ఉంటాడు. ఇవి లేకపోతే ఉండడు ఎక్కడి నుంచి సరే ఆఫ్టర్ 55 తర్వాత. ఇది ఒక రేఖ. ఇంకొక జీవిత రేఖ ఇలా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ పాయలుగా ఇడిపోద్ది అన్నమాట. అలా కూడా ఉంటుంది. 70-75 సంవత్సరాల తర్వాత అతనికి అక్కడి నుంచి ఆరోగ్యం బాగోదన్నమాట. ఏదో ఒక వార్ధక్య దశ అనమాట. అక్కడి నుంచి వార్ధక్య దశ
ఏదో ఒక జబ్బు, ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది. మంచం మీద జీవితం గడపాల్సి వస్తుంది, మిగతా జీవితం ఆ విధంగా ఉంటుంది. ఇదే రేఖ ఇటు సైడ్ కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. మొదట ఒక 15-20 సంవత్సరాల వరకు అతను ఏదనుకుంటే ఆ పనులు అవుతాయి అన్నమాట, జరుగుతాయి, అభివృద్ధి పనులు. అలాగ ఉంటుంది జీవితం, హ్యాపీగా ఉంటుంది, సుఖంగా, ఏ అనారోగ్యం కానీ ఇంకేమీ ఉండవు. ఇదే రేఖ జీవిత రేఖ కొంతమందికి ఇలా కూడా ఉంటుంది. ఇక్కడ వరకు బాల్యం, అక్కడ వరకు ఆ జాతకునికి సుఖం ఉండదు జీవితంలో. ఎప్పుడు హాస్పిటల్ లేకపోతే మొత్తం డబ్బులు ఖర్చు అవుతుంటాయి, వచ్చిన డబ్బులలో తల్లిదండ్రులు పెట్టవలసి వస్తుంది. అక్కడి నుంచి మిగతా జీవితం మట్టుకు హ్యాపీగా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది రేఖ. ఈ విధంగా కాకుండా మొత్తం కూడా గొలుసు మోడల్గా ఉంటుంది. జీవితాంతం కూడా ఇతనికి సుఖం ఉండదు, ఎప్పుడు కూడా సుఖం ఉండదు అన్నమాట జీవితంలో. ఎందుకు ఉన్నారా, ఎందుకు బతికామరా అన్నట్టుగా ఉంటుంది అటువంటి జాతకానికి. ఇది ఒక జీవిత రేఖ, అది దాన్ని కూడా జీవిత రేఖ అంటారు. అది ఒక జీవిత రేఖ. కొంతమందికి ఇలాగ ఉంటుంది. నేను పెన్నుతో గీస్తాను కాబట్టి ఇంకా నూలు దారంలాగా సన్నంగా ఉంటాయి అన్నమాట, అలాగుంటాయి. ఒక నెలలో సుఖంగా ఉండడం, ఇంకొక నెల హాస్పిటల్లో ఉండడం, అనారోగ్యంగా ఒక నెల ఉండడం, ఈ విధంగా ఉంటుంది అన్నమాట అతని జీవితం మొత్తం జీవితం వల్ల అతను సంపాదించింది ఖర్చే, ఇంకా ఏం మిగిల్చుకోడు అనమాట ఈ జాతకునికి. ఇలాగుంటుంది. ధనరేఖ తన పని లేదండి, నేను జీవిత రేఖ గురించి చెప్తాను. ధనరేఖ వేరే, ధనరేఖ ఉన్న ఇలాంటి జాతకునికి ఖర్చే కనిపిస్తుంది. హాస్పిటల్లో జీవితం, అనారోగ్యంగా ఉంటారనమాట. కొంతమందికి ఇలాగొచ్చి ఇక్కడి నుంచి విడిపోయి ఇలాగొస్తుంది, అక్కడ కట్ అయిపోద్ది. ఇందాక చెప్పాను కదా ఇలాగొస్తుంది ఒకటి అనేసి, అది కాక ఇలాగుంటుంది. ఇతనికి కూడా ఇక్కడి వరకు జీవితం 55-60 తర్వాత ఇంకా మిగతా జీవితం లేనట్టుగా, ఏదో ఒక యాక్సిడెంటో లేకపోతే ఇంకో విధంగా జీవితం అక్కడికి సాధించుకుంటాడు అనమాట ఆ జాతకుడు. ఏమైనా పూర్వజన్మ పుణ్యఫలంలో ఏమన్నట్టుగా ఉంటే ఇక్కడ ఒక చతుర్భుజంలాగా ఒకటి వస్తుంది, అది అతన్ని కాపాడుతుంది. అలాగుంటుంది. అక్కడి నుంచి దెబ్బలైతే తగులుతాయి, ఇందాక చెప్పినట్టుగా దెబ్బలైతే తగులుతాయి, ఏదో ప్రమాదం జరుగుతుంది, కానీ మిగతా జీవితం కూడా ఉంటుంది అన్నమాట, అనుభవించవలసి. అది లేదనుకోండి అక్కడితో సరే మన జీవితం, ఇంకేం చూడక్కర్లే. అనుకోకుండా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి కదా, అకాల మృత్యువులు అనేసి, కాల మృత్యువులు అకాల మృత్యువు అనేసి ఉంటాయి, 2 రకాలుగా. కాల మృత్యువు అంటే ఏదో ఒక ఇది ఒక అనారోగ్యంతో అలాగా ఉంటారనమాట మన జీవితం. ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు ఏ విధంగా ఉంటాడో అన్నట్టు తెలియదు. కానీ కాల మృత్యువు అనేది చెప్పిరోదు, అది టక్మన అయిపోద్ది ఏదో ఒక విధంగా యాక్సిడెంట్లుగా. అది దానికి ఏమైనా తోడు ఇందాక చెప్పినట్టుగా త్రిభుజం ఉన్నా లేదు, ఇక్కడ అదొక చిన్న గీత ఉన్నా అతనికి పర్వాలేదు, దెబ్బ తగులుతుంది కానీ ఏదో ఒక విధంగా మిగతా జీవితం గడుపుతాడు. అలాగుంటాయండి జీవిత రేఖలు
రకరకాలుగా ఉంటాయి. ఇదే జీవిత రేఖ. ఇక్కడికి వచ్చి అలకు కూడా ఉంటుంది. ఇక్కడ 120 సంవత్సరాలు బతుకుతాడు అనమాట. 100 సంవత్సరాలు దాటిపోద్ది. హ్యాపీగా జీవితం ఉంటుంది. దేనికి లోటు ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఎందుకు శనిస్థానం దగ్గరికి వెళ్ళింది కాబట్టి, గురుస్థానం దాటి శనిస్థానం దగ్గరికి వచ్చేసింది. ఆ విధంగా ఉంటుంది. అది 120 సంవత్సరాలు. ఇలాగ కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరి మణికట్టు మీద నుంచి ఈ చేతి వెలుపుల భాగం నుంచి ఇలాగ కూడా ఉంటుంది. ఇక్కడ వరకు వస్తుంది. ఇది కూడా 120 సంవత్సరాలే. 125 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ లేదు ఈ కాలంలో. ఒకప్పుడైతే ఉండేది 150, 200 పూర్వ రోజుల్లో. ఇప్పుడు రాను రాను తగ్గిపోయింది. ఇప్పుడు 70, 80, 90 ఉంటుంది. అంతకంటే ఎవరు ఎక్కువ ఉండడం లేదు. కారణాలు కొన్ని వాళ్ళు చేసుకున్న పనుల వలన ఈ విధంగా ఆయుష్ కూడా తగ్గిపోతుంటుంది రాను రాను. మరి ఇంకా రాను రాను ఇంకా కాలంలో 50 సంవత్సరాలే వస్తుంది. 2050 సంవత్సరం, 2060 సంవత్సరాలు వచ్చేసరికి మనిషి జీవితం 50 సంవత్సరాలకే పడిపోద్ది. మానవులు మనం చేసుకున్న దీన్ని బట్టే ఉంటుంది. నడిచే నడవడికను బట్టి, చేసే పనులను బట్టి మారిపోతుంటాయి మానవ జీవితం. ఇదండి. ఇక లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఇంకొక విషయంలో దీని గురించి, తండ్రి గురించి, దాని గురించి తెలుసుకుందాం. అదే ఈ రేఖ ఎలాగుంటే 120 సంవత్సరాలు. ఇంకా ఇంతకుముందు చెప్పాను కదా, అభివృద్ధి రేఖలంతా ఇలా మీదకు ఉంటాయి. అధోలోకాలంతా ఇలాగ ఉంటాయి. ఇలా కూడా ఉంటుంది జీవిత రేఖ. ఇతనికి కూడా ఎప్పుడు సుఖం ఉండదు, హ్యాపీగా ఉండదు జీవితంలో. ఏదో ఒక అనారోగ్యం, ఏదో హాస్పిటల్లో రావడం, ఇంటికి రావడం, మళ్ళీ వెళ్ళడం, ఇంటికి రావడం, మళ్ళీ వెళ్ళడం, ఈ విధంగా ఉంటుంటాయండి. దేనికైనా చిన్న మోషన్స్ అయినా ఈ హాస్పిటలే ఇంకా జీవితం గడపాల్సి వస్తుంది. ఆ విధంగా ఉంటుందండి జీవిత రేఖ సమస్య. ఈ బుద్ధి రేఖ, ఈ హృదయ రేఖ. అందరికీ నమస్కారం. ఉంటున్న వేరే విషయంలో ఇంకో భాగం గురించి. ఇంకొక విషయం, నా వీడియోలు అన్నీ చూసినట్టు వింటే మీ జీవితంలో ఎక్కడ ఏ రేఖలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుస్తుంటుంది. ప్రతి దానిలో ఏదో ఒక కారణం అయితే ఉంటుంది అన్నమాట. ఆ రేఖను బట్టి మీకు తెలుస్తుంది. ప్రతి విషయం కూడా తెలుస్తుంది. అది చూడాలి, అన్నీ చూడాలి. చూస్తే తెలుస్తాయి అన్నమాట. ప్రతిదానికి నన్ను కామెంట్లు పెట్టి అడిగిన కంటే ప్రతివి చూసినట్టు కంటే ఎక్కడో దగ్గర మీకు ఆ కారణం దొరుకుతుంది అన్నమాట. సరే, అందరికీ నమస్కారం. ఉంటాను. ఇంకో వీడియోలో కలుసుకుందాం.